చేస్తుంటావు? రోజు లేచి కూరగాయలు అమ్ముతా. కూరగాయలు అమ్ముతావా? ఎట్లా మీ పొలంలో పండించినాయా కొనుక్కొస్తావా? మా పొలంలో పండిస్తా, చాలకపోతే కొనుక్కుంటా, అమ్ముతాం. ప్రభుత్వం మీద ఇంట్లో టెక్స్ అంటే అవి అంటే ఇవి అంటే కొట్టి మళ్ళీ మనకి ఇచ్చేం లాభం. నిజమా కదా? పథకాలు అందుతున్నాయా? రైతు బంధు పడ్డదా? వాళ్ళే రుణమాఫీ అయిందా? ₹1,00,000 కొందరు మాపైన బిడ్డ. కొందరికైనా. నేనైతే కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోతారు అంటున్నారు మరి. దిగిపోతాడు. చాలా సంపాదించుకున్నంత దిగే. అంతేనా? సంపాదించుకున్నంత చాలంటావా? మరి ఇంకేం చేస్తాం? ఆయన కిస్మత్ ఉన్నాడు, సీఎం అయ్యిండు. నా కిస్మత్ నేను పొద్దుగా లేచేది అమ్ముతున్నా. నా కిస్మత్ ఉంటే దొరికితే లేకుంటే లేదు. ఆయన కిస్మత్ కూడా గట్లేనే. ఎవరిదైనా ప్రపంచం నీ సితార మంచిగా మంచి బతావు, సితార మంచి లేకపోతే గాన్ని ఉంటావు. నాకైతే నేను 2,000 చాలు. 2,000 చాలా? 4,000 వద్దా? ఫ్రీ బస్సు మంచిగా ఉందంటుంది ప్రభుత్వం, అది చేసినట్టు ఏం చెప్తావు? ఏం ప్రభుత్వం చేసింది? మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. రుణమాఫీ ఏ రైతు మంత్రాలు ఏది రాలే. రుణమాఫీ కాలే. భరోసా వచ్చిందన్న? ఏ భరోసా రాలే, ఏం రాలే. 6 గ్యారెంటీలు వచ్చినాయి ఏమన్నా? 6 గ్యారెంటీలో ఏమిది? కరెంట్ ఒక్కటి వచ్చింది, వేరేది ఏం రాలేదు. తూలం బంగారు లే, అద్దులం బంగారు లేదు. అట్లా చెప్తుంది మరి. ఆమె పార్టీ అది అట్లా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మాట్లాడాలి, పార్టీలో అదే. ఆమె ప్రభుత్వం అటువంటి మనకి ఏం అందులో ₹1 రాలే మనకు. కాంగ్రెస్ వచ్చిన మొత్తం ఈయన ఇయర్ అంతే. ఎక్కడ మీది? వికారాబాద్. ఎట్లుంది 1 ఇయర్ తర్వాత మరి? ఏమున్నది అంతే ఉంటది, గట్లే నడుస్తుంది. అడ్డం తోటి 4 రోజులు గట్ల ఇక కావాలా అంతే. రైతు భరోసా రుణమాఫీ రాలేదన్న, వస్తుంది వేస్తుంది. 2 ఎకరాల కట్ట ఇది, ఇంకా 3 ఎకరాలు అలాగుంది. అలా వాడాలి లేదు. అది మా భార్య పేరు మీద పడ్డది అంతే. రైతు భరోసా 15,000 అన్నారు, 12,000. 15,000 ఉన్నది లేవు, ఊడ్చుకున్నారు లేవు అంతే. వస్తే వచ్చినాయని చెప్తాం, రాదు అంతే. ఏం వాళ్ళు అది మార్పు అన్నాడు, మార్పు మలిపేసింది. ఏం మార్పు వచ్చిందా? ఏం మార్పు వస్తా? అది కరువు రాజ్యం, కరువుకే ఉంటుంది. కరువు రాజ్యమా? ఎందుకే? అప్పుడు ఆనాడు పెద్దలు చెప్పింది అంతే, ఇప్పుడు అంతే. కరువు రాజ్యమా? కరువు ప్రభుత్వం, ఏ పాలన లేదు అంతే. ఏం పేరు బాబాయ్? సత్తే. ఇక్కడ నుంచే సూపరన్. ఏం చేస్తుంటారు? టమాటా తీసుకొచ్చిన వ్యవసాయం చేస్తా సార్. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఎప్పటికి నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే చేస్తా. ఇక ఇక్కడ తెచ్చి అమ్ముకుంటాం. ఇక కొంత మంచిగానే అనిపిస్తుంది మనకు. మహిళలకు మహిళలకు ఇక ఇచ్చిండు కానీ ఇక మరి మనకు తెలియదు.